Fine. Welcome to current affair discussion. Today, May 8th to 15, part 2 current affairs we are going to discuss. Part 1 till 10 questions we discussed from 11th question onwards now. Right. This 11th question about ఒక స్కీము దట్ ఈస్ పిఎం విశ్వకర్మ యోజన. ఈ స్కీము లాంచ్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎక్కువ బెనిఫిషరీస్ ఎవరు, ఏ స్టేట్ నుంచి ఎక్కువ బెనిఫిట్ పొందుతున్నారు, ఈ స్కీమ్ ఏంటి, ఈ స్కీమ్ని ఇంప్లిమెంటేషన్ చేస్తున్న మినిస్ట్రీస్ ఏంటి, all those things let's discuss. First of all, PM Vishwakarma Yojana at 68% women beneficiaries outshine men in skill training. Right. ఈ స్కీమ్ ద్వారా 100 మెంబర్స్కి ట్రైనింగ్ ఇస్తున్నారు అనుకుంటే అందులో యాజ్ ఆఫ్ నౌ ఎంట్రో అయినటువంటి పర్సనాలిటీస్లో 68 ఫీమేల్స్ ఉంటే 32 మేల్స్ మాత్రమే ఉన్నారు. అంటే కంపేర్డ్ టు మేల్ పర్సనాలిటీస్ ఫీమేల్ పర్సన్స్ కౌంట్ ఎక్కువ ఉంది. నెక్స్ట్, ఈ స్కీమ్ని లాంచ్ చేసినటువంటి డేటు, ఈ డేట్ కూడా గుర్తుపెట్టుకోవాలి. బికాస్ ఈ డేటు విశ్వకర్మ దిస్ గాయ్ దేవతలకి ఆర్కిటెక్ట్, సివిల్ ఇంజనీర్ లాంటి వాడు, గాడ్స్కి లైక్ ద్వారకా నగరం కానీ, పాండవుల రెసిడెన్షియల్ హౌస్ ఇంద్రప్రస్థ కానీ, రావణాసురుడి రెసిడెన్స్ లైక్ లంక కానీ, ఇవన్నీ కూడా కన్స్ట్రక్ట్ చేయడంలో మేజర్ ఆర్కిటెక్ట్ అయిన విశ్వకర్మ. ఆయన జయంతి రోజునే ప్రీవియస్ ఇయర్ దట్ ఈస్ సెప్టెంబర్ 17, 2023 ఎక్స్క్యూజ్ మీ, నరేంద్ర మోడీ ది స్కీమ్ని ప్రధాన్ మంత్రి విశ్వకర్మ యోజన స్కీమ్ని లాంచ్ చేయడం జరిగింది. ఏ ఆబ్జెక్టివ్తో అంటే ఏవైతే హ్యాండీక్రాఫ్ట్స్ స్కిల్స్ ఉంటాయో, రైట్, చేతి వృత్తులు అంటాం కదా, ఒక 18 హ్యాండీక్రాఫ్ట్ స్కిల్స్ ఏవైతే ఉంటాయో, ఇట్ కవర్స్ 18 ట్రెడిషనల్ క్రాఫ్ట్స్ సచ్ ఆస్ బోట్ మేకర్స్, ఆర్మోరర్, బ్లాక్ స్మిత్, హ్యామర్, టూల్ కిట్ మేకర్, పాట్ మేకర్స్, బార్బర్స్, లైక్ టైలరింగ్ కానీ, ఇలాంటివన్నీ కూడా ఒక 18 ట్రెడిషనల్ క్రాఫ్ట్స్ అన్నిటినీ ఇంక్లూడ్ చేసి అండ్ ఆ పర్టికులర్ ట్రెడిషనల్ క్రాఫ్ట్స్కి స్కిల్ ట్రైనింగ్ ప్రొవైడ్ చేయడమే ఈ స్కీమ్ యొక్క మేజర్ ఆబ్జెక్టివ్. ఈ స్కీము వ్యాలిడిటీ 5 years వరకు ఉంటుంది. FY 24లో లాంచ్ చేశారు, FY 28 వరకు వ్యాలిడిటీ ఉంటుంది. ఈ స్కీమ్ని ఇంప్లిమెంటేషన్ చేస్తున్నటువంటి మినిస్ట్రీస్ 3 ఉన్నాయి. దోస్ 3 మినిస్ట్రీస్, ఒకటి మినిస్ట్రీ ఆఫ్ MSME, మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్, మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్. అండ్ ఈ మూడిట్లో నోడల్ మినిస్ట్రీ ఏది అంటే మినిస్ట్రీ ఆఫ్ MSME. ఓకే, రైట్. ఈ స్కీమ్ కోసము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అలొకేట్ చేసిన ఫండింగ్ 13,000 crore rupees. రైట్. ఇది ఆల్రెడీ ఉన్నటువంటి ఈ స్కీమ్కి సంబంధించినటువంటి సమ్ స్టాటిక్ ఇన్ఫర్మేషన్. బట్ కరెంట్ అఫైర్ థింగ్ ఏంటి అంటే ఈ స్కీమ్లో ఇప్పటి వరకు అంటే లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ 17 నుండి దిస్ మే వరకు ఎంతమంది ఎన్రోల్ అయ్యారు అంటే ఆల్మోస్ట్ 3,50,000 ఇండివిజువల్స్ ట్రైనింగ్ తీసుకుంటే అందులో దిస్ మెనీ ఫీమేల్స్ 2,40,000, వెరస్ రిమైనింగ్ కౌంట్ దట్ ఈస్ 1,10,000 ఆల్మోస్ట్ మేల్ పర్సనాలిటీస్ ఉన్నారు. అండ్ అవుట్ ఆఫ్ దిస్ ఫీమేల్ 2,40,000లో 2,30,000 టైలరింగ్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వడం జరిగింది. వెరాజ్ మేల్ పాయింట్ ఆఫ్ వ్యూలో దిస్ 1,11,000లో 33,000 మెంబర్స్ మెసెండరీ ట్రైనింగ్కి ఇంట్రెస్ట్ చూడడం జరిగింది. మెసెండరీ అంటే లైక్ తాపీ పని చేస్తూ ఉంటారు కదా, బెయిల్డర్స్ ఉంటాం మన లోకల్ లాంగ్వేజ్లో. లైక్ దట్స్ అ కరెంట్ అఫైర్ థింగ్. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ హియర్ వీ షుడ్ రిమెంబర్, ఏ స్టేట్ నుంచి ఈ స్కీమ్కి ఎక్కువ మంది బెనిఫిషరీస్ ఎన్రోల్ అయ్యారు అంటే టాప్ ప్లేస్లో, ఇఫ్ యూ లుక్ అట్ ఇండియన్ మ్యాప్ డైరెక్షన్స్ నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్, టాప్ ప్లేస్లో కర్ణాటక ఉంది. నెక్స్ట్ వెస్ట్ నుంచి గుజరాత్ ఉంది. అండ్ థర్డ్ ప్లేస్లో జమ్మూ అండ్ కాశ్మీర్ ఉంది, యూటీ. అండ్ అగైన్ 4th ప్లేస్ ఆంధ్రప్రదేశ్ ఉంది. 5th ప్లేస్ అస్సాం ఉంది. అట్లీస్ట్ టాప్ 5 స్టేట్స్ అన్న గుర్తుపెట్టుకుంటే ఫస్ట్ కర్ణాటక, దెన్ గుజరాత్, దెన్ జమ్మూ అండ్ కాశ్మీర్, దెన్ ఆంధ్రప్రదేశ్, దెన్ అగైన్ అస్సాం, ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా. ఓకే, సింప్లీ దట్స్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ క్వశ్చన్ ఏంటి, ప్రధాన్ మంత్రి విశ్వకర్మ యోజన. రీసెంట్గా ఈ స్కీమ్కి సంబంధించినటువంటి అప్డేట్స్, కరెంట్ అఫైర్ థింగ్స్ మాట్లాడితే ఈ స్కీమ్లో ఇప్పటివరకు ఎన్రోల్ అయినటువంటి పర్సనాలిటీస్ నియర్లీ 3,50,000 ఉంటాయి. అందులో ఫీమేల్స్ 2,40,000, వెరాజ్ మేల్స్ 1,10,000. అండ్ ఎక్కువ మంది మేల్స్ ప్రిఫర్ చేసినటువంటి స్కిల్ ట్రైనింగ్ ఏది అంటే టైలరింగ్, వెరాజ్ మెన్ ప్రిఫర్ చేసిన థింగ్ ఏది అంటే తాపి పని, బెయిల్డర్స్ అంటాం కదా, దట్ ఈస్ మెసెండరీ ట్రైనింగ్. నెక్స్ట్, ఏ స్టేట్ నుంచి ఎక్కువ మంది బెనిఫిషరీస్ ఈ స్కీమ్కి ఎన్రోల్ అయ్యారు అంటే
ఫస్ట్ ప్లేస్లో కర్ణాటక, దెన్ గుజరాత్, దెన్ జమ్మూ అండ్ కాశ్మీర్, నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ అండ్ నెక్స్ట్ అస్సాం. నెక్స్ట్ థింగ్, ఈ స్కీమ్ కోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అలకేట్ చేసినటువంటి ఫండింగ్ ఎంత అంటే 13,000 crore రూపీస్. అండ్ ఈ స్కీమ్ని ఇంప్లిమెంటేషన్ చేస్తున్న మినిస్ట్రీస్ మొత్తం 3: మినిస్ట్రీ ఆఫ్ ఎంఎస్ఎంఈ, మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్. అండ్ ఈ 3 మినిస్ట్రీస్లో నోడల్ మినిస్ట్రీ ఏది అంటే దట్ ఈస్ మినిస్ట్రీ ఆఫ్ ఎంఎస్ఎంఈ. నెక్స్ట్, ఈ స్కీమ్ వ్యాలిడిటీ 5 years ఉంటుంది, FY24 నుంచి FY28 వరకు. ఎన్ని ట్రెడిషనల్ క్రాఫ్ట్స్ని ఈ స్కీమ్లో కవర్ చేస్తున్నారంటే 18. రిమెంబర్ ద కౌంట్ ఆల్సో, 18 ట్రెడిషనల్ క్రాఫ్ట్స్. ఓకే, రైట్. అండ్ ఈ స్కీమ్లో బెనిఫిషరీస్కి ఫస్ట్ ఒక 15 days ట్రైనింగ్ ఇస్తారు గవర్నమెంట్ సెలెక్ట్ చేసినటువంటి సెంటర్స్లో. ఎవ్రీ డే 500 rupees స్టైఫండ్ కూడా ప్రొవైడ్ చేస్తారు. వన్స్ ట్రైనింగ్ అయిపోయాక వాళ్ళకి టూల్ కిట్ అన్నీ అరేంజ్ చేస్తుంటారు. దెన్ ట్రైనింగ్ అయిపోయాక వాళ్ళే సెల్ఫ్గా వాళ్ళ ఓన్ బిజినెస్ని పెట్టుకోవాలనుకుంటే ఫస్ట్ టైము కొల్లేటరల్ ఫ్రీ, అంటే ఎటువంటి సెక్యూరిటీ లేకుండా లోన్ అమౌంట్ ₹1,00,000 ఇస్తారు. అండ్ ఆ ₹1,00,000 కన్నా రీపే చేసి ఎఫెక్టివ్గా నెక్స్ట్ సెకండ్ లోన్గా 2 lakhs ఇస్తారు విత్ రెస్పెక్ట్ టు 10 years. ఫస్ట్ తీసుకున్న 1 lakhని 18 monthsలో పే చేయాలి, వెరాజ్ నెక్స్ట్ తీసుకోబోతున్న 2 lakhsని 30 monthsలో పే చేయాలి. అంటే ఓవరాల్గా 48 months, దట్ ఈస్ 4 years టైం. అండ్ ఏ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే 5%. యాక్చువల్గా ఇంట్రెస్ట్ రేటు 13% ఉంటుంది. దీనిలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మాక్సిమం 8% వరకు సబ్సిడీ ప్రొవైడ్ చేస్తుంది. అండ్ ఎఫెక్టివ్గా దట్ బారోవర్ పే చేయాల్సిన అమౌంట్ 5% మాత్రమే. దట్స్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ స్కీమ్, రైట్. దట్స్ ఆల్ 11th question. నెక్స్ట్ 12th one. ఈ 12th question part 1లోనే డిస్కస్ చేసా, మళ్ళీ రిపీట్ అయింది. జస్ట్ గో త్రూ దట్ వన్స్. ఆర్బీఐ రీసెంట్గా ఫినాన్షియల్ సెక్టార్కి సంబంధించి ఆపరేషనల్ రిస్క్ మేనేజ్మెంట్ని, ఆపరేషనల్ రెసిలియన్స్కి సంబంధించి 2005లో గైడ్లైన్స్ ఇష్యూ చేస్తే వాటిని ఇప్పుడు అప్డేట్ చేసింది. ఏం అప్డేట్ చేసింది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆపరేషనల్ రిస్క్ అంటే ఏంటి లాస్ట్ క్లాస్లో క్లారిటీ ఇచ్చా. ఆ ఆర్గనైజేషన్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ చేసే ఎర్రర్స్ వల్ల కావచ్చు, మ్యాన్మేడ్ కాసెస్ వల్ల కావచ్చు, లేదు ఐటీ థ్రెట్స్ వల్ల కావచ్చు, జియో పొలిటికల్ కాన్ఫ్లిక్ట్స్, బిజినెస్ డిస్ట్రప్షన్స్, ఇంటర్నల్ ఎక్స్టర్నల్ ఫ్రాడ్స్ అండ్ ఎగ్జిక్యూషన్ డెలివరీ ఎర్రర్స్, డిపెండెన్సీస్ అండ్ న్యాచురల్ కాసెస్, ఇవన్నీ కూడా పార్ట్ ఆఫ్ ఒక ఆర్గనైజేషన్ యొక్క ఆపరేషనల్ రిస్క్. వీటిని బెటర్గా మేనేజ్ చేస్తే ఆబ్వియస్గా ఆ బిజినెస్ కూడా సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తూ ఉంటుంది, రైట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఆపరేషనల్ రిస్క్. అండ్ ఈ ఆపరేషనల్ రిస్క్కి సంబంధించి, ఆపరేషనల్ రిస్క్ మేనేజ్మెంట్కి సంబంధించి యాక్చువల్గా ఒక ఆర్గనైజేషను ఆపరేషనల్ రిస్క్ క్యాపిటల్ని మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ఆపరేషనల్ రిస్క్ క్యాపిటల్ రిక్వైర్మెంట్. ఈ ఓఆర్సీని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు లాస్ట్ క్లాస్లోనే చెప్పా, దట్ ఈస్ part 1లోనే చెప్పా. ఓఆర్సీ ఇస్ నథింగ్ బట్, ఆపరేషనల్ రిస్క్ క్యాపిటల్ ఈజ్ నథింగ్ బట్ ప్రొడక్ట్ ఆఫ్ ILM, ఇంటర్నల్ లాస్ మల్టిప్లయర్, అండ్ బిజినెస్ ఇండికేటర్ కాంపోనెంట్, BIC. వన్స్ ఓఆర్సీని ఈ మెథడ్ ద్వారా క్యాలిక్యులేట్ చేశాక దీనికి 12.5 timesని RWAగా ఫైండ్ అవుట్ చేస్తారు, క్యాలిక్యులేట్ చేస్తారు. RWA, రిస్క్ వెయిటెడ్ అసెట్. ఇలా ఏ ఆర్గనైజేషన్స్ అయితే ఫినాన్షియల్ సెక్టార్లో, ఏ ఆర్గనైజేషన్స్ అయితే 2005లో ఆపరేషనల్ రిస్క్ మేనేజ్మెంట్ అండ్ ఆపరేషనల్ రెసిలియన్స్ కింద ఇంక్లూడ్ అవ్వలేదో ఈ ఆపరేషనల్ రిస్క్ క్యాపిటల్ని మెయింటైన్ చేయాల్సి ఉండేది. ఇప్పుడు ఆర్బీఐ 2024లో అప్డేట్ చేసిన ఆపరేషనల్ రిస్క్ మేనేజ్మెంట్ అండ్ ఆపరేషనల్ రెసిలియన్స్ గైడ్లైన్స్లో తీసుకొచ్చిన న్యూ థింగ్స్ ఏంటంటే, ఆపరేషనల్ రిస్క్ క్యాపిటల్ని క్యాలిక్యులేట్ చేయాల్సిన పని లేకుండా, మెయింటైన్ చేయాల్సిన పని లేకుండా దిస్ స్ట్రక్చర్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఏంటి ఆ స్ట్రక్చర్ అంటే, ద న్యూ గైడెన్స్ నోట్ ఇంట్రడ్యూస్డ్ 3 lines ఆఫ్ డిఫెన్స్ మోడల్ ఇన్ ఆపరేషనల్ స్ట్రక్చర్. రీసెంట్గా అప్డేట్ చేసిన ఆపరేషనల్ రిస్క్ మేనేజ్మెంట్ అండ్ ఆపరేషనల్ రెసిలియన్స్ సంబంధించి 2005లో ఏవైతే గైడ్లైన్స్ ఇచ్చారో వాటిని ఇప్పుడు అప్డేట్ చేసిన ఆర్బీఐ. ఆ న్యూలీ అప్డేట్ చేసిన గైడ్లైన్స్ ప్రకారం ఫినాన్షియల్ సెక్టార్లో ఎస్పెషల్లీ ఒక ఆర్గనైజేషను వాళ్ళ ఆపరేషనల్ స్ట్రక్చర్ని 3 lines ఆఫ్ డిఫెన్స్ మోడల్లో మెయింటైన్ చేయాలి. దోస్ 3 డిఫెన్స్ మోడల్స్ ఏంటి అంటే, ఒకటి బిజినెస్ యూనిట్ BU, నెక్స్ట్ OORF స్టాండ్స్ ఆర్గనైజేషనల్ ఆపరేషనల్ రిస్క్ మేనేజ్మెంట్, అండ్ ఫైనల్లీ OORF ఆర్గనైజేషనల్ ఆపరేషనల్ రిస్క్ మేనేజ్మెంట్, ఫైనల్లీ AF ఆడిట్ ఫంక్షన్. సో కొత్తగా అప్డేట్ చేసినటువంటి ఆపరేషనల్ రిస్క్ మేనేజ్మెంట్ అండ్ ఆపరేషనల్ రెసిలియన్స్ కింద ఫినాన్షియల్ సెక్టర్లో ఉన్న ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా ఫర్ బెటర్ ఆపరేషనల్ స్ట్రక్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ 3 lines ఆఫ్ డిఫెన్స్ మోడల్ని అడాప్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ దట్ బిజినెస్ యూనిట్ 1, ఆడిట్ ఫంక్షన్ 1 more, అండ్ ఫైనల్లీ ఆర్గనైజేషనల్ ఆపరేషనల్ రిస్క్ మేనేజ్మెంట్. ఓకే, రైట్. అండ్ దిస్ న్యూ ఆపరేషనల్ రిస్క్ మేనేజ్మెంట్ గైడ్లైన్స్ అన్ని ఎవరెవరికి అప్లికబుల్ అవుతాయంటే, ప్రీవియస్గా అయితే ఓన్లీ షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్స్కి అప్లికబుల్ అయ్యేది. అండ్ ఇప్పుడు ఇఫ్ యూ లుక్ అట్ దీస్ థింగ్స్,
ఆల్ షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్స్, ఇన్ఫ్యాక్ట్ ఆల్ షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్స్, ప్రైమరీ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్, స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్స్, సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్స్. ఓకే, సో కోఆపరేటివ్ బ్యాంక్స్లో 3 టైప్స్ ఉంటాయి. సింప్లీ టాప్ లెవెల్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్స్, దెన్ సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్స్, దెన్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్. ఓకే, రైట్. అండ్ ఐఫీస్, ఆల్ ఇండియా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ నాబార్డ్, ఎన్హెచ్బి, సిడ్బి అండ్ రీసెంట్గా వచ్చినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం ఎన్ఏబిఎఫ్ఐడి. అండ్ నెక్స్ట్ థింగ్, ఈవెన్ ఈ కొత్తగా ఆపరేషనల్ రిస్క్ మేనేజ్మెంట్లో యాడ్ చేసిన అదర్ ఆర్గనైజేషన్స్ ఏవి అంటే ఎన్బిఎఫ్సిస్ యాజ్ వెల్ as హెచ్ఎఫ్సిస్. రైట్, దట్స్ ఆల్ అబౌట్ 12th క్వశ్చన్. ప్రీవియస్ క్లాస్లోనే మాట్లాడాం. లెట్ మీ గివ్ వన్ మోర్ టైమ్ రివిజన్. ఆర్బీఐ 2005లో ఆపరేషనల్ రిస్క్ మేనేజ్మెంట్ అండ్ ఆపరేషనల్ రెసిలెన్స్ సంబంధించి గైడ్లైన్స్ని ఇష్యూ చేసింది. ఈ గైడ్లైన్స్ అప్పుడు ఓన్లీ షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్స్కి మాత్రమే అప్లికబుల్ అయ్యేది. అప్లికబుల్ కానీ అదర్ ఆర్గనైజేషన్స్ లైక్ ఈ బ్యాంక్స్ అన్నీ కూడా, ఈ బ్యాంక్స్ అంటే ఏంటంటే దిస్ ఆల్ బ్యాంక్స్, ఇవన్నీ కూడా ఇఫ్ యు లుక్ అట్ హియర్, లోకల్ ఏరియా బ్యాంక్స్ కానీ అప్పటికి స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ లేవు, పేమెంట్ బ్యాంక్స్ లేవు, బట్ ఎన్బిఎఫ్సిస్ కూడా, ఇవన్నీ అప్పుడు ఏం చేసేవంటే అవి ఆపరేషనల్ రిస్క్ మేనేజ్మెంట్లో ఇంక్లూడ్ అవ్వలేదు. ఇంక్లూడ్ అవ్వనటువంటి ఆర్గనైజేషన్స్ ఏం చేసేవంటే ఆపరేషనల్ రిస్క్ క్యాపిటల్ని క్యాల్కులేట్ చేసి దీనికి 12.5 టైమ్స్ రిస్క్ వెయిటెడ్ అసెట్స్ని మెయింటైన్ చేయాల్సి వచ్చేది. ఓకే, లైక్ దట్ ఆపరేషనల్ రెసిలెన్స్ని, ఆపరేషనల్ రిస్క్ మేనేజ్మెంట్ని ట్యాకిల్ చేసేవి. ఇప్పుడు ఆర్బీఐ ఏం చెప్తుందంటే కొత్తగా అప్డేట్ చేసినటువంటి ఓఆర్ గైడ్లైన్స్లో అప్డేషన్ ఏంటంటే దిస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ కానీ, పేమెంట్ బ్యాంక్స్ కానీ, లేదు ఈవెన్ ఎన్బిఎఫ్సిస్ కానీ, దే నో నీడ్ టు మెయింటైన్ ఓఆర్సీ. ఓకే, ఫర్గెట్ అబౌట్ దిస్ ఓఆర్సీ, నో నీడ్ టు మెయింటైన్ ఓఆర్సీ. బట్ వాళ్ళ ఆపరేషనల్ స్ట్రక్చర్లో ఆల్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్స్, లోకల్ ఏరియా బ్యాంక్స్, స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్, ఎన్బిఎఫ్సిస్, పేమెంట్ బ్యాంక్స్, ఐఫీస్, నాబార్డ్, సిడ్బి, ఎన్హెచ్బి, ఎగ్జిమ్, ఎన్ఏబిఎఫ్ఐడి ఇవన్నీ కూడా ఇప్పుడు వాళ్ళ ఆపరేషనల్ రిస్క్ మేనేజ్మెంట్ కోసం ఆపరేషన్ స్ట్రక్చర్ని 3 లెవెల్ డిఫెన్స్ మోడల్ క్లాసిఫై చేసి దాంట్లో ఫస్ట్ వన్ బిజినెస్ యూనిట్, నెక్స్ట్ వన్ ఓఓఆర్ఎఫ్ దట్ ఈస్ ఆర్గనైజేషనల్ ఆపరేషనల్ రిస్క్ మేనేజ్మెంట్ అండ్ ఫైనల్లీ ఆడిట్ ఫంక్షన్. ఇలా ఈ 3ని ఫాలో అవ్వాలని చెప్పి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అప్డేట్ ఇవ్వడం జరిగింది. ఓకే, దట్స్ ఆల్ అబౌట్ 12th క్వశ్చన్. మూవ్ టు 13th క్వశ్చన్. బట్ కొత్తగా ఇష్యూ చేసిన ఆపరేషనల్ రిస్క్ మేనేజ్మెంట్ అండ్ ఆపరేషనల్ రెసిలియన్స్కి సంబంధించి ఆపరేషనల్ స్ట్రక్చర్లో ఎన్ని లైన్స్ ఆఫ్ డిఫెన్స్ మోడల్ ఉంది అంటే అది ఇంపార్టెంట్. 3 లైన్స్ ఆఫ్ డిఫెన్స్ మోడల్. ఆ 3 లైన్స్ ఆఫ్ డిఫెన్స్ మోడల్లో వాట్ ఆర్ ది అంటే బిజినెస్ యూనిట్ ఒకటి, ఆర్గనైజేషనల్ ఆపరేషనల్ స్ట్రక్చర్ రిస్క్ మేనేజ్మెంట్ ఒకటి, ఆడిట్ ఫంక్షన్ ఒకటి. అండ్ దిస్ న్యూ గైడ్లైన్స్ ఎవరెవరికి అప్లికబుల్ అవుతాయంటే ఇంక్లూడింగ్ ఎన్బిఎఫ్సిస్, హెచ్ఎఫ్సిస్ అండ్ ఆల్ షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్స్ లైక్ కోఆపరేటివ్ బ్యాంక్స్ అండ్ ఈవెన్ ఐపీస్ ఆల్సో అన్నీ ఇంక్లూడ్ అవుతాయి కొత్తగా ఇష్యూ చేసినటువంటి ఆపరేషనల్ రిస్క్ మేనేజ్మెంట్ కింద. ఓకే, రైట్, దట్స్ ఆల్ అబౌట్ 12th క్వశ్చన్. నో 13th క్వశ్చన్. 13th క్వశ్చన్ కూడా ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషనే. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇష్యూ చేసిన గైడ్లైన్స్ సంబంధించి జస్ట్ గో టు దట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్ విత్ రెస్పెక్ట్ టు స్టాండ్ అలోన్ ప్రైమరీ డీలర్స్? మన ఇండియాలో స్టాండ్ అలోన్ ప్రైమరీ డీలర్స్ 7 ఉన్నారు. ఓకే, 7. You can search those particular organizations in Google, not that much important, just awareness purpose I am saying. మన ఇండియాలో స్టాండ్ అలోన్ ప్రైమరీ డీలర్స్ ఒక 7 ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. Now they can stand alone primary dealers borrowing foreign currency and the new norms made by RBI for loans to roads and ports projects. Right. So just let me read one more time the question. Which statements are correct with respect to SPDs? SPD అంటే stand alone primary dealers borrowing foreign currency. ఓకే, ఎస్పీడీస్ వాళ్ళ పేరెంట్ కంపెనీ నుంచి, వాళ్ళ పేరెంట్ కంపెనీస్ అబ్రాడ్లో ఉంటాయి, అక్కడ నుంచి ఫారిన్ కరెన్సీని బారో చేయాలనుకుంటే దానికి సంబంధించిన గైడ్లైన్స్ ఇష్యూ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇంకో కరెంట్ అఫైర్ ఇదే క్వశ్చన్లో, అండ్ న్యూ నామ్స్ మేడ్ బై ఆర్బీఐ ఫర్ లోన్స్ టు రోడ్స్ అండ్ పోర్ట్స్ ప్రాజెక్ట్. అంటే రోడ్స్ డెవలప్మెంట్ కోసం కానీ, పోర్ట్స్ డెవలప్మెంట్ కోసం కానీ ఎవరైనా కాంట్రాక్టర్కి లోన్స్ కావాల్సి వస్తే బ్యాంక్స్ లోన్స్ ఇస్తే ఎలాంటి గైడ్లైన్స్ని ఫాలో అవ్వాలి అని చెప్పి ఈ క్వశ్చన్లో 13th క్వశ్చన్లో 2 డిఫరెంట్ టాపిక్స్ ఉన్నాయి. ఫస్ట్ థింగ్ ఆప్షన్ ఏ, లెట్స్ వి కమ్ అక్రాస్ దిస్ 13th క్వశ్చన్. ఆప్షన్ ఏ, స్టాండ్ అలోన్ ప్రైమరీ డీలర్స్ కెన్ నౌ అవైల్ యాక్సెస్ టు ఓడి ఫెసిలిటీస్, ఓడ్రాట్ ఫెసిలిటీస్ లైక్ లోన్ లాంటిది ఇన్ నోట్స్ టు అకౌంట్స్ ఓన్లీ ఫర్ ఆపరేషనల్ పర్పసెస్. ఇది కరెక్టే. ఇందాక చెప్పాను కదా మన ఇండియాలో స్టాండ్ అలోన్ ప్రైమరీ డీలర్స్ 7 ఉన్నారని. వీళ్ళ పేరెంట్ కంపెనీస్ అబ్రాడ్లో లైక్ సిటీ బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ అమెరికా, హెచ్ఎస్బిసి,
స్టాండర్డ్ అండ్ చార్టెడ్ బ్యాంకు, అలా వాటి పేరెంట్ కంపెనీస్ అబ్రాడ్లో ఉంటాయి. వాటి నుంచి ఒకవేళ వీటి ఆపరేషన్స్ని ఇండియాలో పర్ఫామ్ చేయడం కోసము ఎస్పీడీస్ కన్నా మనీ బారో చేయాలనుకుంటే పేరెంట్ కంపెనీస్ నుండి ఈ ఎస్పీడీస్ యొక్క నోట్స్ టు అకౌంట్స్లో బారో చేయొచ్చు. That too for operational purposes only. Yes, that's the correct only. Now we need to understand what's actually meaning of notes to account. Notes to account అంటే ఏంటి అంటే ఒక డొమెస్టిక్ బ్యాంకు ఒక ఫారెన్ బ్యాంక్తో, ఓకే, డొమెస్టిక్ బ్యాంక్ అంటే మన కంట్రీలో ఉన్నటువంటి బ్యాంకు లేదు ఆర్గనైజేషన్ కూడా అవ్వచ్చు. ఇక్కడ ఎస్పీడి స్టాండర్డ్ అండ్ ప్రైమరీ డీలర్ వస్తాయి. ఓకే, ఎస్పీడి లేదు బ్యాంక్స్ లైక్ ఎస్బీఐ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యాక్సిస్ బ్యాంక్, ఐసిఐసిఐ. ఓకే, ఎస్పీడీస్ వేరు, దిస్ బ్యాంక్స్ వేరు. వీళ్ళు ఒక డొమెస్టిక్ బ్యాంక్ కానీ లేదా ఒక డొమెస్టిక్ ఆర్గనైజేషన్ కానీ, ఇక్కడ ఎగ్జాంపుల్లో ఎస్పీడీస్ వస్తాయి. డొమెస్టిక్ ఆర్గనైజేషన్స్ అంటే ఎస్పీడీస్ 7 ఉన్నాయి, రైట్. ఇవి ఫారెన్ బ్యాంక్ నుండి ఫారెన్ బ్యాంక్తో అకౌంట్ కన్నా ఓపెన్ చేస్తే, వీళ్ళు ఫారెన్ బ్యాంక్తో బ్యాంక్ అకౌంట్ కన్నా ఓపెన్ చేస్తే ఒక డొమెస్టిక్ బ్యాంకు కానీ ఒక డొమెస్టిక్ ఆర్గనైజేషన్ కానీ ఏదైనా ఫారెన్ బ్యాంక్తో, టేక్ అన్ ఎగ్జాంపుల్ సిటీ బ్యాంక్. సిటీ బ్యాంక్ న్యూయార్క్లో బ్యాంక్ అకౌంట్ ఓపెన్, సిటీ బ్యాంక్ ఎక్కడుంది? న్యూయార్క్లో ఉంది హెడ్ క్వార్టర్. ఈ సిటీ బ్యాంక్తో దిస్ ఎస్బీఐ కానీ యాక్సిస్ బ్యాంక్ కానీ లైక్ మన ఇండియన్ బ్యాంక్స్ ఆర్ ఎల్స్ ఇండియాలో ఉన్న అదర్ ఫారెన్ బ్యాంక్స్ అయినా సరే, లైక్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ సింగపూర్ అనుకుందాం, అండర్స్టాండింగ్ పర్పస్, ఇక్కడ ఉండాలి బ్యాంకు, దీని బ్రాంచ్ ఇక్కడ ఉంది డిబిఎస్ బ్యాంకు. వీళ్ళు ఒక ఫారెన్ బ్యాంక్తో ఫారెన్లో బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తే దాన్ని నోట్స్ అకౌంట్ అంటారు. ఏ డొమెస్టిక్ ఆర్గనైజేషన్ ఆర్ ఎ డొమెస్టిక్ బ్యాంక్ opening a bank account with the foreign bank in foreign currency is called notes to account. Okay, so simply ఈ ఎస్పీడీస్ ఏవైతే ఉన్నాయో వీళ్ళకి నోట్స్ టు అకౌంట్ ఉంటుంది కదా, ఇలా అకౌంట్ ఓపెన్ చేసి ఉంటారు కదా, వీళ్ళ ఆపరేషన్స్ని పర్ఫామ్ చేయడం కోసము వాళ్ళ పేరెంట్ కంపెనీ నుంచి మనీని ఫారెన్ కరెన్సీస్లో బారో చేయొచ్చు అని చెప్పి ఆర్బీఐ గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. అది కరెక్టే. ఓకే, రైట్. నెక్స్ట్ థింగ్, అలానే నోట్స్ టు అకౌంటు, ఓట్స్ టు అకౌంటు, లోరో అకౌంట్ అని ఉన్నాయి. And as of now, I discussed with you people notes to account. A domestic organization or a domestic bank opening bank account with the foreign bank in foreign currency is called notes to account. Simple ga mana SBI Bank of America తో వాషింగ్టన్ డీసీలో బ్యాంక్ ఆఫ్ అమెరికా ఉంది అనుకుందాం. ఎస్బీఐ ఇక్కడ ఉంది, మన ఎస్బీఐ ఇండియాలో ఉంది. ఇప్పుడు ఎస్బీఐ వెళ్ళి బ్యాంక్ ఆఫ్ అమెరికాతో బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తే ఇది ఎస్బీఐ యొక్క నోట్స్ టు అకౌంట్ అవుతుంది. నోట్స్ టు అకౌంట్, రైట్. ఓకే, రైట్. ఇదే అకౌంట్ని ఈ బ్యాంక్ ఏం చెప్తుందంటే వాళ్ళ ఓట్స్ టు అకౌంట్ అని చెప్తుంది. అంటే ఒకే అకౌంటే ఈ బ్యాంకుకి ఏమో నోట్స్ టు అకౌంట్ అయింది, వీళ్ళకేమో ఓట్స్ టు అకౌంట్ అయింది. ఓట్స్ టు అకౌంట్ ఇంకా బెటర్గా చెప్పాలంటే టేక్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ సిటీ బ్యాంక్ ఓపెనింగ్ బ్యాంక్ అకౌంట్ విత్ ఐసిఐసిఐ. ఇప్పుడు సిటీ బ్యాంకు ఇది న్యూయార్క్లో ఉంటుంది, ఐసిఐసిఐ బ్యాంక్ ఇండియాలో ఉంటుంది. సిటీ బ్యాంక్ వచ్చి ఐసిఐసిఐ బ్యాంక్తో అకౌంట్ ఓపెన్ చేస్తే ఇది సిటీ బ్యాంకుకి ఓట్స్ టు అకౌంట్ అవుతుంది. ఇన్ఫ్యాక్ట్ మనం ఓట్స్ టు అకౌంట్ అంటాం, దిస్ ఈజ్ ఓట్స్ టు అకౌంట్, ఫర్ అస్ ఓట్స్ టు అకౌంట్. ఇదే అకౌంట్ని వాళ్ళు నోట్స్ టు అకౌంట్ అంటారు. ఓకే, రైట్. సో సింప్లీ ఒక ఫారిన్ బ్యాంకు ఇండియన్ బ్యాంక్తో లేదు బ్యాంక్ ఇన్ ఇండియాతో ఫారిన్ బ్యాంక్ ఓపెనింగ్ బ్యాంక్ అకౌంట్ విత్ బ్యాంక్ ఇన్ ఇండియా ఇన్ ఇండియన్ కరెన్సీ ఈజ్ కాల్డ్ ఓట్స్ టు అకౌంట్. ఒక ఇండియన్ బ్యాంకు ఆర్ ఎల్స్ బ్యాంక్ ఇన్ ఇండియా ఓపెనింగ్ బ్యాంక్ అకౌంట్ విత్ ద ఫారిన్ బ్యాంక్ ఇన్ ఫారిన్ కరెన్సీ ఇన్ ఫారిన్ లొకేషన్ ఈజ్ కాల్డ్ నోట్స్ టు అకౌంట్, రైట్. ఇప్పుడు ఈ ఎస్పీడీస్ ఏవైతే ఉన్నాయో ఆ ఎస్పీడీస్ వాళ్ళ పేరెంట్ కంపెనీతో వాళ్ళ ఆపరేషనల్ ఎక్స్పెన్సెస్ కోసము దే కెన్ బారో మనీ ఇన్ దేర్ నోట్స్ టు అకౌంట్ అని చెప్పి ఆర్బీఐ గైడ్లైన్స్ ఇష్యూ చేయడం జరిగింది. అది కరెక్టే. నెక్స్ట్ థింగ్, ఆప్షన్ బి, యాజ్ పర్ ద గైడ్లైన్స్ ఆథరైజ్డ్ పర్సన్స్ ఆర్ క్లాసిఫైడ్ యాజ్ ఏడి కేటగిరీ 1 ఆథరైజ్డ్ డీలర్ కేటగిరీ 1 బ్యాంక్స్ అండ్ స్టాండ్ లోన్ ప్రైమరీ డీలర్స్ ఆర్ క్లాసిఫైడ్ యాజ్ ఆథరైజ్డ్ డీలర్ కేటగిరీ 2 అని ఉంది. ఇక్కడ యాక్చువల్గా ఎస్పీడీస్ మన క్వశ్చన్లో ఉన్నటువంటి ఎస్పీడీస్ కేటగిరీ 3 కిందకి వస్తారు. కేటగిరీ 3 ఇక్కడ 2 అని ఇచ్చాను కాబట్టి అది రాంగ్ అవుతుంది. అండర్ సెక్షన్ 13(1) ఆఫ్ ఫెమా యాక్ట్ 1997. ఓకే, సో ఆప్షన్ ఏ కరెక్ట్ బట్ ఆప్షన్ బి రాంగ్. కరెక్ట్ చేసి గుర్తుపెట్టుకుంటే ఎస్పీడీస్ని ఏడి కేటగిరీ 3 ఆర్గనైజేషన్గా క్లాసిఫై చేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్
what is AD category 1, category 2, category 3? Let me give a clarity. AD category 1, AD category 2, AD category 3 అంటే AD category 1 అంటే బ్యాంక్స్, whereas AD category 2 అంటే NBFCs వస్తాయి, whereas AD category 3 అంటే ది స్టాండ్ అలోన్ ప్రైమరీ డీలర్స్ వస్తారు. ఏంటి AD category 1, 2, 3 అంటే ఫారిన్ కరెన్సీని ఎక్స్చేంజ్ చేసుకోవడం కోసము రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర ఆథరైజేషన్ పొందినటువంటి ఆర్గనైజేషన్స్ని, అంటే మన దగ్గర డాలర్స్ ఉన్నాయనుకుంటే మనం వీళ్ళని అప్రోచ్ అయ్యి AD కేటగిరీ 1 కానీ 2 కానీ 3 కానీ అప్రోచ్ అయ్యి డాలర్స్ని రూపీస్లోకి లేదా రూపీస్లోకి అదర్ కరెన్సీలోకి కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇండియాలో ఫారెక్స్ రెగ్యులేటర్ ఎవరు అంటే RBI, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. హూ రెగ్యులేట్స్ ఫారెక్స్ మార్కెట్ అంటే RBI. బట్ మన దగ్గర డాలర్స్ ఉన్నాయనుకోండి, రూపీస్లోకి కన్వర్ట్ చేసుకోవాలనుకుంటే మనం RBIని అప్రోచ్ అవ్వలేం కదా. సో అందుకని RBI ఇలా 3 డిఫరెంట్ కేటగిరీస్ ఆర్గనైజేషన్స్కి లైసెన్స్ ఇవ్వడం జరిగింది. AD కేటగిరీ 1, AD కేటగిరీ 2, AD కేటగిరీ 3. మనం వీళ్ళని అప్రోచ్ అయ్యి మనకి ఏ కంట్రీ కరెన్సీ కావాలో ఆ కంట్రీ కరెన్సీకి చేంజ్ చేసుకోవచ్చు. ఓకే రైట్. సో ఇందులో బ్యాంక్స్ AD కేటగిరీ 1గా, NBFCs కేటగిరీ 2గా అండ్ స్టాండ్ అలోన్ ప్రైమరీ డీలర్స్ AD కేటగిరీ 3గా క్లాసిఫై చేయడం జరిగింది. ఓకే, ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్ Bలో ఆథరైజ్డ్ పర్సన్స్ ఆర్ క్లాసిఫైడ్ యాజ్ ఆథరైజ్డ్ డీలర్ కేటగిరీ 1 బ్యాంక్స్ అని చెప్పి అది కరెక్టే. బట్ SPDs కేటగిరీ 3 ఉండాలి, ఇక్కడ కేటగిరీ 2 ఉంది, అది రాంగ్ థింగ్. ఓకే, అండ్ ఆప్షన్ C లిటిల్ బిట్ ఇంపార్టెంట్ అగైన్. RBI హ్యాస్ ప్రపోజ్డ్ stricter measures as per the new norms for project financing. Lenders will be required to set aside 5% of the money they lent as general provisions for all existing and new loans. What is this option C? Let me explain. Right. Let us assume హైదరాబాద్లో ఒక మెట్రో ప్రాజెక్ట్ ఎక్స్టెన్షన్ కోసం ఎక్స్టెన్షన్ చేస్తున్నారు అనుకుందాం, లేదా కొత్త మెట్రో ప్రాజెక్ట్ ఆల్రెడీ ఉంది దాన్ని ఎక్స్టెన్షన్ చేస్తున్నారు అనుకుందాం. హైదరాబాద్లో మెట్రో కడుతున్నారు, కాంట్రాక్ట్ L&T కంపెనీకి ఇచ్చారనుకుందాం, L&T కంపెనీకి. ఓకే రైట్. లేదు, హైదరాబాద్ నుంచి బెంగళూరుకి 6 లేన్ రోడ్డు వేస్తున్నారు అనుకుందాం, అంటే షోనింగ్ పర్పస్, రోడ్ డెవలప్మెంటే కదా ఇది. లేదు, ఒక పోర్టు ఆంధ్రప్రదేశ్లో ఉన్న కృష్ణపట్నం పోర్ట్, ఈ పోర్ట్ డెవలప్మెంట్ కోసము అదానీ పోర్ట్స్ కంపెనీ ఉంది కదా, ఈ కంపెనీకి బ్యాంక్ లోన్ ఇస్తుంది అనుకుందాం. సో హియర్ ఆప్షన్ C పాయింట్ ఆఫ్ వ్యూ, లెట్ మీ టేక్ 2 కంపెనీస్, అదానీ పోర్ట్స్ ఒకటి, ఓకే, నెక్స్ట్ L&T కంపెనీ ఒకటి. ఒక బ్యాంక్ తీసుకుందాం, ICICI బ్యాంకు, ఇంకో బ్యాంక్ SBI తీసుకుందాం. ఓకే రైట్. L&T ఏంటంటే హైదరాబాద్ నుంచి బెంగళూరుకి రోడ్ కన్స్ట్రక్ట్ చేయడం కోసం, 6 లేన్ రోడ్ కన్స్ట్రక్ట్ చేయడం కోసము SBI దగ్గర లోన్ కోసం అప్రోచ్ అయింది అనుకుందాం. ఓకే, కాంట్రాక్టర్ L&T, డబ్బు కావాలి లోన్గా, SBIని అప్రోచ్ అయింది. నెక్స్ట్ అదానీ పోర్ట్స్ ICICI బ్యాంక్ నుండి అప్పు తీసుకుంటుంది ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ కృష్ణపట్నం పోర్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్. రైట్. ఒక రోడ్ కన్స్ట్రక్ట్ చేయాలన్నా, లేదు ఒక పోర్టు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయాలన్నా అమౌంట్ సమ్ హ్యూజ్ క్రోర్స్లోనే ఉంటుంది. రైట్. ఇప్పుడు SBI L&T కంపెనీకి ఒక 5,000 కోట్లు ఇచ్చింది అనుకుందాం అండర్స్టాండింగ్ పర్పస్, అండ్ ఈవెన్ ICICI అదానీ పోర్ట్స్ కంపెనీకి ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ కృష్ణపట్నం పోర్టు ఒక 2,000 కోట్లు ఇచ్చింది అనుకుందాం. రైట్. ప్రెసెంట్ గైడ్లైన్స్ ఎలా ఉన్నాయంటే, లోను స్టాండర్డ్ అసెట్ అయితే, వాట్ ఈస్ స్టాండర్డ్ అసెట్? బ్యాంక్స్ దగ్గర లోన్ తీసుకున్న బారోవర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు, అది మీరు అవ్వచ్చు, నేను అవ్వచ్చు, ఇలాంటి కంపెనీస్ అవ్వచ్చు, లోన్ తీసుకున్న బారోవర్స్ కట్టాల్సిన EMIస్ని, ఈక్వేటెడ్ మంత్లీ ఇన్స్టాల్మెంట్స్ని ఆన్ టైంలో పే చేస్తూ ఉంటే బ్యాంక్స్ ఆ బారోవర్స్ని స్టాండర్డ్ అసెట్స్ అంటారు. ఒక అసెట్ కనుక స్టాండర్డ్ అసెట్గా ఉంటే బ్యాంక్స్ ఆ అసెట్కి అగెనిస్ట్గా ప్రొవిజన్, PCR అంటాం, ప్రొవిజన్ కవరేజ్ రేషియో 0.4% మెయింటైన్ చేయాలి. వాట్ ఈస్ దిస్ ప్రొవిజన్ కవరేజ్ రేషియో అంటే, దిస్ ఈజ్ ప్రొవిజన్ డివైడెడ్ బై అవుట్స్టాండింగ్ బ్యాలెన్స్ ఇంటూ 100. ఓకే రైట్. ఇది సెపరేట్ టాపిక్, NPA చాప్టర్లో వస్తుంది. బట్ సింపుల్ ఎగ్జాంపుల్ ఇక్కడ L&T కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలోనే తీసుకుందాం. L&T స్టాండర్డ్ అసెట్ అనుకుందాం, ఎవరికి? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి. ప్రీవియస్ ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా మెయింటైన్ చేయాలో లెట్ మీ గివ్ ఏ క్లారిటీ. ఒక అసెట్ కనుక స్టాండర్డ్ అసెట్ అయితే ఎంత ప్రొవిజన్ మెయింటైన్ చేయాలి? ప్రీవియస్ గైడ్లైన్స్ ప్రకారం 0.4%, అంటే LHS 0.4% ఈజ్ ఈక్వల్స్ టు
డినామినేటర్ ఏంటి? అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్. అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్ అంటే బారోవర్ ఎంతైతే అమౌంట్ రీపే చేయాల్సి ఉందో లెండర్కి, దాన్ని అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్ అంటాం. ఇక్కడ కట్టాల్సిన అమౌంట్ 5,000 crores, ఇంకా ఈఎంఐస్ పే చేయలేదు అనుకుంటే అండర్స్టాండింగ్ పర్పస్ 5,000 crore rupees, రైట్. ఇది న్యూమరేటర్ ప్రొవిజను, అది వేరియబుల్ ఫైండ్ అవుట్ చేయాలి ఇంటూ 100. ఇప్పుడు 5,000లో 0.4% అంటే 1% అంటే 50 కోట్లు, 0.4 అంటే 20 కోట్లు. అంటే ఎస్బీఐ ఇప్పుడు ఏం చేయాలంటే ఎల్ఎన్టీకి 5,000 కోట్లు లోన్ ఇచ్చింది కదా, ఈ లోన్కి అగెనెస్ట్గా ఎస్బీఐ తన దగ్గర ఉన్న అమౌంట్లో, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన దగ్గరున్న అమౌంట్లో 20 కోట్ల అమౌంట్ని ఐడియల్గా లోన్ అమౌంట్ నుంచి కాదు, తన దగ్గరున్న అమౌంట్ నుంచి ఐడియల్గా 20 crores ప్రొవిజన్గా మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. అది ప్రీవియస్ గైడ్లైన్స్ ప్రకారం. ఎందుకు ఆ 20 crores అంటే ఒకవేళ ఎల్ఎన్టీ కంపెనీ కన్నా డిఫాల్ట్ అయితే ఎస్బీఐ ఎటువంటి ప్రాబ్లం లేకుండా తన ఆపరేషన్స్ని క్యారీ చేయాలి కదా. యూ మాస్క్ ఎ క్వశ్చన్, సార్ లోన్ అమౌంట్ 5,000 crore rupees కదా, బట్ 20 crores ప్రొవిజన్గా పెడితే 5,000 crores రీపే అవ్వకపోతే దెన్ 20 crores బ్యాలెన్స్ చేయలేదు కదా అని. బట్ అసెట్ ఏ స్టేజ్లో ఉంది? స్టాండర్డ్ అసెట్, అంటే వరీ అవ్వాల్సిన పని లేదు, రెగ్యులర్గా ఇన్కమ్ వచ్చే అసెట్ అని అర్థం. సో యాక్చువల్గా ప్రజెంట్ ఉన్న గైడ్లైన్స్ ప్రకారం రోడ్స్ డెవలప్మెంట్ కోసం కానీ పోర్ట్స్ డెవలప్మెంట్ కోసం కానీ బ్యాంక్స్ కన్నా లోన్స్ ఇస్తూ ఉంటే ఆ లోన్స్కి అగెనెస్ట్గా 0.4% ఆఫ్ అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్ని ప్రొవిజన్గా మెయింటైన్ చేయాల్సి వచ్చేది. అంటే ఈ ఎగ్జాంపుల్లో 20 కోట్లు ఏది ఎస్బీఐ అయితే, అదే ఐసీసీ బ్యాంక్ కృష్ణపట్నం పోర్ట్కి, అదాని పోర్ట్స్కి దాంట్లో సింప్లీ 0.4% అంటే మేబీ 8 కోట్లు. ఓకే, లైక్ దట్ ఐసీసీ బ్యాంక్. ఇప్పుడు ఆర్బీఐ కొత్త గైడ్లైన్స్ ఏం చెప్తున్నాయంటే ఇవి అమౌంట్ హ్యూజ్ కదా, అందుకని ప్రొవిజన్ని 0.4% కాకుండా 5%కి ఆల్రెడీ ఇచ్చిన లోన్స్కైనా ఇప్పుడు ఇవ్వబోతున్న లోన్స్కైనా బ్యాంక్స్ 5%కి ప్రొవిజన్ని మెయింటైన్ చేయాలని చెప్పి ఆర్బీఐ గైడ్లైన్స్ ఇష్యూ చేయడం జరిగింది. దీనివల్ల బ్యాంక్స్లో స్టెబిలిటీ పెరుగుతుంది, అంటే దివాలా తీసే పాసిబిలిటీ చాలా తగ్గిపోతాయి. బట్ షార్ట్ టర్మ్లో ప్రాఫిట్స్ కూడా తగ్గుతాయి. ఎందుకు ప్రాఫిట్స్ తగ్గుతాయంటే ప్రీవియస్గా 20 కోట్లు మాత్రమే ఐడియల్గా పెట్టాలి, ఇప్పుడు 5% అంటే 5,000 కోట్లలో ఆల్మోస్ట్ 250 కోట్లని ప్రొవిజన్గా పెట్టాలి. అంటే ఈ అమౌంట్ని లోన్గా ఇవ్వడానికి లేదు, అలానే బఫర్గా పెట్టాలి, ప్రొవిజన్గా పెట్టాలి. ప్రాఫిట్స్ తగ్గుతాయి బట్ బ్యాంక్ స్టెబిలిటీ పెరుగుతుంది. సో దట్స్ అ థింగ్ ఫ్రమ్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. ఈ పార్ట్ 2లో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ 13th and 12th క్వశ్చన్. 12th ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో చెప్పా, 13th వన్. So it has taken little bit a lengthy time, but I think it is a worthy for discussion. Okay, right. So simply 13th question, first option ఏం చెప్తుంది? స్టాండ్ అలోన్ ప్రైమరీ డీలర్స్ వాళ్ళ పేరెంట్ కంపెనీస్ నుండి నోస్టో అకౌంట్లో ఫారెన్ కరెన్సీలో బారో చేయొచ్చు ఫర్ ఆపరేషనల్ పర్పసెస్, అది కరెక్టే. నెక్స్ట్ కొత్త గైడ్లైన్స్ ప్రకారం యాజ్ పర్ ద గైడ్లైన్స్ ఆథరైజ్డ్ పర్సన్స్ ఆర్ క్లాసిఫైడ్ యాజ్ ఆథరైజ్డ్ డీలర్ కేటగిరీ 1 బ్యాంక్స్, ఇది కరెక్టే. అండ్ స్టాండ్ అలోన్ ప్రైమరీ డీలర్స్ ఆర్ క్లాసిఫైడ్ యాజ్ ఆథరైజ్డ్ డీలర్ కేటగిరీ 3, ఇక్కడ 2 అని ఇచ్చా, 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, రైట్. నెక్స్ట్ థింగ్, ఆర్బీఐ లెండర్స్కి స్ట్రిక్ట్ గైడ్లైన్స్ ఇష్యూ చేసింది. ఏంటంటే వాళ్ళు ఇస్తున్న లోన్స్లో ఏ లోన్స్, ఏదైనా రోడ్ డెవలప్మెంట్ కోసం కానీ, ఇఫ్ యూ లుక్ అట్ ఇయర్, required to set aside 5% money they lent as general provisions for all the existing as well as new loans point of view. Okay, so ఎంత పర్సెంటేజ్ అంటే 5%. సో ఆప్షన్ ఏ అండ్ సి కరెక్ట్, బి కరెక్ట్ చేసి గుర్తుపెట్టుకుంటే స్టాండ్ లోన్ ప్రైమరీ డీలర్స్ని కేటగిరీ 3 ఆథరైజ్డ్ డీలర్స్గా చెప్తారు. ఓకే, దట్స్ ఆల్ అబౌట్ 13th క్వశ్చన్. నెక్స్ట్ 14th వన్, జస్ట్ గో త్రూ దట్ క్వశ్చన్. ఫైన్, ఒక ఏషియన్ కంట్రీ రీసెంట్గా వాళ్ళ కంట్రీలో ఉన్న ఫస్ట్ కమర్షియల్ న్యూక్లియర్ రియాక్టర్ని డీకంటామినేషన్ ప్రాసెస్ని ఫర్ డిస్మాంటల్ కోసము ఇనిషియేట్ చేసింది. ఏ కంట్రీ, ఏ కంపెనీ? లెట్స్ బి డిస్కస్. 14th క్వశ్చన్, నేమ్ ద కంట్రీ దట్ హ్యాస్ రీసెంట్లీ బిగన్ ఎ డీకంటామినేషన్ ప్రాసెస్ టు డిస్మాంటిల్ ఇట్స్ ఫస్ట్ కమర్షియల్ న్యూక్లియర్ రియాక్టర్. ఆ నేషన్లో ఫస్ట్ న్యూక్లియర్ రియాక్టర్, కమర్షియల్ రియాక్టర్ని షట్ డౌన్ చేశారు. అండ్ నౌ
డీకంటామినేషన్ ప్రాసెస్ని స్టార్ట్ చేస్తున్నారు సో దట్ డిస్మాంటిల్ చేయడానికి. యునో వాట్, ఒక న్యూక్లియర్ రియాక్టర్ని డీకంటామినేషన్ ప్రాసెస్ ఇనిషియేట్ చేసి డిస్మాంటిల్ చేయడానికి నియర్లీ 30 నుంచి 40 ఇయర్స్ టైం పడుతుందంట. డిఫరెంట్ కెమికల్ రియాక్షన్స్ ద్వారా ఈ ఎన్విరాన్మెంట్కి కానీ అక్కడ సరౌండింగ్స్లో ఉన్నటువంటి హ్యూమన్స్కి కానీ రేడియేషన్ ఇంపాక్ట్ లేకుండా న్యూట్రలైజ్ చేయడానికి ఒక న్యూక్లియర్ రియాక్టర్ని డీకంటామినేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేసిన టైం నుండి కంప్లీట్గా డిస్మాంటిల్ చేయడానికి నియర్లీ 3 to 4 డికేడ్స్ టైం పడుతుంది. అంటే 2024లో స్టార్ట్ చేస్తున్నారు, 2050 వరకు పట్టచ్చు దీన్ని డీకంటామినేషన్ కంప్లీట్ చేసి డిస్మాంటిల్ చేయడానికి. అంత ఇంపాక్ట్ ఉంటుంది న్యూక్లియర్ రియాక్టర్స్ యొక్క రేడియేషన్. ఓకే, రైట్. అండ్ ఎస్, ద కంట్రీ ఈజ్ సౌత్ కొరియా. అండ్ ఈ డీకంటామినేషన్ ప్రాసెస్ని డిస్మాంటిల్ చేయడం కోసము ఏ కంపెనీ ఇనిషియేట్ చేస్తుందంటే ఆ కంట్రీకి సంబంధించినటువంటి కొరియా హైడ్రో న్యూక్లియర్ పవర్ కంపెనీ. అండ్ దట్ న్యూక్లియర్ రియాక్టర్ పేరు కూడా కోరి-1 న్యూక్లియర్ రియాక్టర్. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన థింగ్, ఏ కంట్రీ రీసెంట్గా వాళ్ళ కంట్రీలో ఫస్ట్ కమర్షియల్ న్యూక్లియర్ రియాక్టర్ని డీకంటామినేషన్ ప్రాసెస్ ఇనిషియేట్ చేసింది సో దట్ టు డిస్మాంటిల్ చేయడానికి దాదాపు 30-40 ఇయర్స్ టైం పడుతుంది. అండ్ ఆ రియాక్టర్ నేము కోరి-1 న్యూక్లియర్ రియాక్టర్. ఏ కంపెనీ డీకంటామినేషన్ ప్రాసెస్ని స్టార్ట్ చేసిందంటే కొరియా హైడ్రో న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్. అండ్ ఎస్, ద కంట్రీ ఈజ్ సౌత్ కొరియా. దట్స్ ద 14th క్వశ్చన్. యాక్చువల్గా అది ఎప్పుడు స్టార్ట్ చేశారు? 1978లో స్టార్ట్ చేశారు. అండ్ ఎప్పుడు షట్ డౌన్ చేశారు? 2017లో. ఇప్పుడు 2024లో ఉన్నాం. అంటే షట్ డౌన్ చేసిన 7 ఇయర్స్ తర్వాత డీకంటామినేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నారు. దెన్ ఇప్పటి నుంచి ఇంకా 30 ఇయర్స్ టైం పడుతుంది కంప్లీట్గా డిస్మాంటిల్ చేయడానికి. అంత హజార్డ్నెస్ న్యూక్లియర్ రియాక్టర్స్ని సేఫ్గా డిస్మాంటిల్ చేయకపోతే. ఓకే, రైట్. అండ్ న్యూక్లియర్ పవర్ రియాక్టర్స్ కెపాసిటీలో టాప్ 3 కంట్రీస్, ఫస్ట్ ప్లేస్ అమెరికా, నెక్స్ట్ చైనా, నెక్స్ట్ ఫ్రాన్స్. ఇవి వరల్డ్లోనే టాప్ 3 కంట్రీస్ న్యూక్లియర్ రియాక్టర్స్ని యూజ్ చేసి ఎక్కువ పవర్ జనరేట్ చేసినటువంటి కంట్రీస్: అమెరికా, చైనా, ఫ్రాన్స్. రైట్, దట్స్ ఆల్ అబౌట్ దట్ 14th క్వశ్చన్. నెక్స్ట్ 15th క్వశ్చన్. 15th క్వశ్చన్ ఏంటంటే ఒక ప్రైజ్ గురించి. ప్రో పబ్లికా won the 2024 which award in journalism category under the public service category. Right. యాక్చువల్గా ఆన్సర్ అయితే పులిట్జర్ ప్రైజ్. ఈ పులిట్జర్ ప్రైజ్ ఏంటి ఫస్ట్ చూస్తే, అమెరికాలో, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో జర్నలిజంలో, లిటరేచర్లో, మ్యూజిక్ కంపోజిషన్లో హైయెస్ట్ నేషనల్ హానరు పులిట్జర్ ప్రైజ్. ఈ పులిట్జర్ అనే పర్సనాలిటీ కూడా ఒక జర్నలిస్టు, అమెరికాలో వర్క్ చేసిన ఒక జర్నలిస్టు. అండ్ ఆయన వీలునామాలో రాసిన వీలునామా ప్రకారం జర్నలిజంలో కానీ, లిటరేచర్లో కానీ, మ్యూజిక్ కంపోజిషన్లో కానీ హైయెస్ట్ కంట్రిబ్యూషన్స్ని అచీవ్మెంట్స్ చేసినటువంటి పర్సనాలిటీస్కి ప్రతి సంవత్సరం పులిట్జర్ ప్రైజ్ అవార్డుతో హానర్ చేస్తారు. ఇది అమెరికాలోని హైయెస్ట్ నేషనల్ అవార్డు. ఏ కేటగిరీస్లో? జర్నలిజం, లిటరేచర్ అండ్ మ్యూజిక్ కంపోజిషన్. అండ్ దిస్ ఇయర్ డిఫరెంట్ కేటగిరీస్లో ఇంపార్టెంట్ కేటగిరీ పబ్లిక్ సర్వీస్ కేటగిరీలో ఒక న్యూస్ పేపర్ ప్రో పబ్లికాకి పబ్లిక్ సర్వీస్ కేటగిరీలో అవార్డు ఇవ్వడం జరిగింది. దీంతోపాటు అది కూడా చూడండి ఒకసారి ఇక్కడ. ద పులిట్జర్ బోర్డ్ అనౌన్స్డ్ ది విన్నర్స్ ఆఫ్ 108th పులిట్జర్ ప్రైజ్ అండర్ ద కేటగిరీస్ సచ్ as జర్నలిజం, బుక్స్, డ్రామా, మ్యూజిక్ అండ్ స్పెషల్ సైటేషన్స్. అండ్ ఇప్పుడు నేను మాట్లాడుతుంది జర్నలిజం గురించి. ఓకే, జర్నలిజంలో పబ్లిక్ సర్వీస్ కేటగిరీలో ఎవరికి ఇచ్చారంటే ప్రో పబ్లికా. ఏం అవార్డు? పులిట్జర్ ప్రైజ్. నెక్స్ట్ ఇంకా డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి. ఆ డిఫరెంట్ కేటగిరీస్లో ఒకటి బ్రేకింగ్ న్యూస్ ఫోటోగ్రఫీ. బ్రేకింగ్ న్యూస్కి సంబంధించి ఫోటోగ్రఫీ చేసినందుకు గాను రీయూటర్, ఇది ఒక న్యూస్ పేపరు, డిజిటల్ న్యూస్ పేపరు. ఆ డిజిటల్ న్యూస్ పేపర్ యొక్క ఫోటోగ్రఫీ స్టాఫ్కి బ్రేకింగ్ న్యూస్ ఫోటోగ్రఫీ కింద పులిట్జర్ ప్రైజ్ ఇచ్చారు. నెక్స్ట్ ఎడిటోరియల్ రైటింగ్ కేటగిరీ. మన ఇండియాలో ఎలాగైతే హిందూ, డెక్కన్ క్రానికల్, ఇండియన్ ఎక్స్ప్రెస్లో ఎడిటోరియల్ కాలమ్స్ ఉంటాయో అలా వాషింగ్టన్ పోస్ట్ ఈ న్యూస్ పేపర్లో ఎడిటోరియల్ కాలమ్స్ని రాసినందుకు గాను డేవిడ్ ఈ హోఫ్మెన్ ఈయనకి ఇచ్చారు. నెక్స్ట్ థింగ్ ఇన్వెస్టిగేటివ్ రిపోర్ట్ కేటగిరీ కింద దిస్ గై హన్నా డ్రియర్ ఆఫ్ న్యూయార్క్ టైమ్స్ పేపర్ యొక్క పర్సనాలిటీ జర్నలిజం అండర్ ది ఇన్వెస్టిగేటివ్ రిపోర్టింగ్ కేటగిరీ. సో ఇక్కడ 15th క్వశ్చన్లో అవార్డు ఏంటి? పులిట్జర్ ప్రైజ్. ఏంటి పులిట్జర్ ప్రైజ్? 108th ఎడిషన్ పులిట్జర్ ప్రైజ్. ఏంటి పులిట్జర్ ప్రైజ్ అంటే అమెరికాలో జర్నలిజంలో, లిటరేచర్లో, మ్యూజిక్ కంపోజిషన్లో ఇచ్చే హైయెస్ట్ హానరు. దిస్ ఇయర్ 108th ఎడిషను
పబ్లిక్ సర్వీస్ కేటగిరీలో ఎవరికి ఇచ్చారంటే ప్రో పబ్లికాకి ఇచ్చారు. నెక్స్ట్ ఇన్వెస్టిగేటివ్ రిపోర్టింగ్ కేటగిరీకి న్యూయార్క్ టైమ్స్ యొక్క జర్నలిస్టు హన్నా డ్రియర్కి ఇచ్చారు. కేటగిరీ కూడా ఇంపార్టెంట్. ఓకే. అండ్ ఎడిటోరియల్ కేటగిరీ కింద వాషింగ్టన్ పోస్ట్ యొక్క జర్నలిస్ట్ డేవిడ్ ఈ హాఫ్మెన్కి ఇచ్చారు. వెరాజ్ బ్రేకింగ్ న్యూస్ కేటగిరీకి బ్రేకింగ్ న్యూస్ ఫోటోగ్రఫీకి రియూటర్ ఫోటోగ్రఫీ స్టాఫ్కి ఇవ్వడం జరిగింది. ఓకే. ఇది 15th క్వశ్చన్లో గుర్తుపెట్టుకోవాల్సింది. ప్రో పబ్లికాకి పబ్లిక్ సర్వీస్ కేటగిరీ కింద ఇవ్వడం జరిగింది పులిట్జర్ ప్రైజ్ 15th వన్. నెక్స్ట్ 16th క్వశ్చన్. 16th క్వశ్చన్ మన ఇండియాస్ గిఫ్ట్ సిటీ ఉంది కదా, గిఫ్ట్ ఐఎఫ్ఎస్సి, దీన్ని గ్లోబల్ ఫైనాన్స్ హబ్గా ప్రమోట్ చేయడం కోసము ఆ గిఫ్ట్ సిటీ రెగ్యులేటర్ దట్ ఈస్ ఐఎఫ్ఎస్సిఏ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీస్ సెంటర్స్ అథారిటీ ఎఫ్పిఎస్బితో టైఅప్ అయింది. ఎఫ్పిఎస్బి ఇండియాతో. లుక్ అట్ ఇయర్. ఫినాన్షియల్ ప్లానింగ్ స్టాండర్డ్స్ బోర్డ్ మన ఇండియాలో ఫినాన్స్కి సంబంధించిన ప్లానింగ్స్ అన్నిటిని కూడా ఇది ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. ఫినాన్షియల్ ప్లానింగ్ స్టాండర్డ్స్ బోర్డు ఇది ముంబైలో ఉంటుంది. లొకేషను ముంబైలో ఉంటుంది. ఫినాన్షియల్ ప్లానింగ్ స్టాండర్డ్స్ బోర్డు ఇండియా సైన్డ్ ఎంఓయూ అండర్స్టాండింగ్ విత్ ది ఐఎఫ్ఎస్సిఏ టు ప్రమోట్ ఐఎఫ్ఎస్సి ఇన్ గిఫ్ట్ సిటీ గాంధీనగర్ గుజరాత్ యాజ్ ఏ గ్లోబల్ ఫైనాన్స్ హబ్. మన ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీస్ సెంటర్ని గ్లోబల్ ఫైనాన్స్ హబ్గా ప్రమోట్ చేయడం కోసము దట్ గిఫ్ట్ సిటీ రెగ్యులేటరు ఐఎఫ్ఎస్సిఏ ఏ ఆర్గనైజేషన్తో టైఅప్ అయింది అంటే ఫినాన్షియల్ ప్లానింగ్ స్టాండర్డ్స్ బోర్డ్ ఆఫ్ ఇండియా, ఇట్ ఈస్ ఇన్ ముంబై. వీళ్ళిద్దరూ టైఅప్ అయ్యి ఎంఓయూ ద్వారా గిఫ్ట్ సిటీని గ్లోబల్ ఫైనాన్స్ హబ్గా మార్చడమే టార్గెట్. ఐఎఫ్ఎస్సిఏ రెగ్యులేటర్ ఇస్ ద గిఫ్ట్ సిటీ గాంధీనగర్లో ఉంటుంది. వెరాజ్ ఫినాన్షియల్ ప్లానింగ్ స్టాండర్డ్స్ బోర్డు ముంబైలో ఉంటుంది. ఓకే. దట్స్ ఆల్ అబౌట్ 16th క్వశ్చన్. నెక్స్ట్ 17th క్వశ్చన్. 17th క్వశ్చన్ ఏంటంటే ఒక ఇన్సూరెన్స్ కంపెనీ యూలిప్ ప్లాన్ని లాంచ్ చేసింది, యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాను. విచ్ ఇన్సూరెన్స్ కంపెనీ హ్యాస్ రీసెంట్లీ ఇంట్రడ్యూస్డ్ దిస్ ఇస్ ద ప్లాన్ నేమ్ ప్రామిస్ ఫర్ గ్రోత్. యూలిప్ అంటే యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాను. దాని డెఫినేషన్ ఏంటో ఇఫ్ యూ లుక్ అట్ ఇయర్, ద ఫుల్ ఫామ్ ఆఫ్ యూలిప్ ఈజ్ యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్. దట్స్ ఓకే. యూలిప్ is an insurance plan that offers two benefits: dual benefit of investment to at the same time investment to fulfill long term goals of policyholder and a life cover to financially protect your family in case of any unfortunate event. నార్మల్గా లైఫ్ ఇన్సూరెన్స్ అంటే ఏంటి? ఒక పర్సన్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటే ఆ పర్సన్కి సంథింగ్ అన్ఫార్చునేట్గా జరిగితే ఆ పర్సన్ నామినీ మెంబర్స్కి ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. అది లైఫ్ ఇన్సూరెన్స్. ప్లస్ కడుతున్న ప్రీమియమ్స్లో సర్టన్ అమౌంట్ ఆఫ్ మనీని లైఫ్ ఇన్సూరెన్స్కి, సర్టన్ అమౌంట్ ఆఫ్ మనీని ఇన్వెస్ట్మెంట్కి స్పెండ్ చేస్తే అది ఇన్వెస్ట్మెంట్ కూడా యాడ్ అవుతుంది. అలా ఒక ఇన్సూరెన్స్ పాలసీని లైఫ్ ఇన్సూరెన్స్తో పాటు ఇన్వెస్ట్మెంట్ ఫ్యూచర్ని కూడా ఇంక్లూడ్ చేసి సేల్ చేసే కాన్సెప్టే, ఇంక్లూడ్ చేస్తే ఆ కాన్సెప్ట్నే యూలిప్ కాన్సెప్ట్ అంటారు. యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్. రైట్. సో దీంట్లో పాలసీ హోల్డర్ పే చేసే ప్రీమియంలో సర్టన్ అమౌంట్ ఆఫ్ మనీని లైఫ్ కవరేజ్కి, సర్టన్ అమౌంట్ ఆఫ్ మనీని ఇన్వెస్ట్మెంట్కి చేస్తారు. సో ఇప్పుడు ఏం జరుగుతుందంటే సపోజ్ ఒక పర్సన్ ఎక్స్ 10 years యూలిప్ పాలసీ తీసుకున్నాడు అనుకుందాం. ఎవ్రీ ఇయర్ 1 lakh మనీ పే చేస్తున్నాడు అనుకుందాం, 1 lakh రూపీ. రైట్. దీంట్లో ఒక 40,000 అమౌంట్ని లైఫ్ ఇన్సూరెన్స్కి అండ్ 60,000 అమౌంట్ని ఇన్వెస్ట్మెంట్ కోసం కంపెనీ స్పెండ్ చేస్తుంది అనుకుందాం. 2024లో పాలసీ తీసుకున్నాడు ఒక పర్సన్. 2034 మెచ్యూరిటీ. 2030లో అన్ఫార్చునేట్గా ఏమైనా జరిగితే ఆ పర్సన్ యొక్క నామినీకి అప్పటి వరకు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ నుంచి వచ్చిన రిటర్న్ ప్లస్ లైఫ్ కవరేజ్ కలిపి పే చేయడం జరుగుతుంది. ఎవరికి? పాలసీ హోల్డర్ నామినీకి. లేదు, పాలసీ కంప్లీట్ అయింది, పర్సన్ ఫైన్ సేఫ్గానే ఉన్నారు, పర్సన్ ఎక్స్కి ఏం జరగలేదు 10 yearsలో. ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఈ ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ 60K ఉంది కదా ఎవ్రీ ఇయర్, ఆ 60K నుంచి జనరేట్ చేసినటువంటి రిటర్న్స్ని ఈ పర్సనాలిటీకి ఇవ్వడం జరుగుతుంది. దట్స్ వాట్ ఒకే పాలసీలో ఇన్వెస్ట్మెంట్ ప్లస్ లైఫ్ కవరేజ్ని ప్రొవైడ్ చేసే కైండ్ ఆఫ్ కాన్సెప్టే యూలిప్, యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాను. ఈ పాలసీలో ఒక ప్లాను, దాని పేరు ప్రామిస్ ఫర్ గ్రోత్ని లాంచ్ చేసినటువంటి ఇన్సూరెన్స్ కంపెనీ ఏది అంటే కెనరా హెచ్ఎస్బిసి లైఫ్ ఇన్సూరెన్స్. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. కెనరా హెచ్ఎస్బిసి లైఫ్ ఇన్సూరెన్స్. కెనరా అండ్ హెచ్ఎస్బిసి రెండు కలిపి సెటప్ చేసిన జాయింట్ వెంచర్. కెనరా బ్యాంక్ వేరు, హెచ్ఎస్బిసి బ్యాంక్ వేరు, కెనరా హెచ్ఎస్బిసి లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ వేరు. ఇది ఒక డిఫరెంట్ కంపెనీ, వాళ్ళిద్దరు కలిపి జాయింట్ వెంచర్ని సెటప్ చేశారు. ఓకే, దట్స్ ఆల్ అబౌట్ 17th క్వశ్చన్. నెక్స్ట్ 18th క్వశ్చన్. 18th క్వశ్చన్ ఏంటంటే రీసెంట్గా విచ్ ఆర్గనైజేషన్ హ్యాస్ రీసెంట్లీ
రిలీజ్డ్ ద రిపోర్ట్ రెసిపీ ఫర్ ఏ లివబుల్ ప్లానెట్. ఇది ఒక రిపోర్ట్. వాట్స్ ద రిపోర్ట్ టైటిల్? రెసిపీ ఫర్ లివబుల్ ప్లానెట్ అచీవింగ్ నెట్ జీరో ఎమిషన్స్ ఇన్ ద అగ్రి ఫుడ్ సిస్టమ్. అగ్రికల్చరల్ సిస్టంలో, అగ్రి ఫుడ్ సిస్టంలో నెట్ జీరో ఎమిషన్స్ని అచీవ్ చేయడం కోసము ఎలాంటి కైండ్ ఆఫ్ ప్రికాషన్స్ తీసుకోవాలి అని చెప్పి ఈ రిపోర్ట్ ద్వారా ఒక ఆర్గనైజేషన్ చెప్తోంది. ఆ రిపోర్ట్ ప్రకారం ఏం చెప్తుందంటే, విచ్ స్టేటెడ్ దట్ యాన్యువల్ ఇన్వెస్ట్మెంట్ షుడ్ ఇంక్రీజ్ టు $260 బిలియన్. $260 బిలియన్ అంటే 26,000, 260 into 100, 26,000 into 83, this many crores, almost 38, almost ఒక 18 lakh crores వరకు ఉంటుంది అమౌంట్. ప్రతి సంవత్సరం కూడా ఆల్ కంట్రీస్ వరల్డ్ వైడ్ ఇంత డబ్బు ఇన్వెస్ట్మెంట్ చేయాలి అగ్రి ఫుడ్ సిస్టంలో, సో దట్ 2030 కల్లా అగ్రి ఫుడ్ సిస్టంలో ఎమిట్ అవుతున్నటువంటి కార్బన్ ఎమిషన్స్ని అట్లీస్ట్ హాఫ్ కైనా రెడ్యూస్ చేయడానికి. అండ్ ఈ రిపోర్ట్ని ఎవరు పబ్లిష్ చేశారంటే వరల్డ్ బ్యాంక్. ఆప్షన్ 2 is the correct answer. Look at here. According to the World Bank report titled Recipe for a Livable Planet Achieving Net Zero Emissions in the Agri-Food System, the annual investments has to increase by an estimated 18 times. Present spend చేస్తున్న అమౌంట్కి 18 times ఇంక్రీజ్ చేస్తే ఈ ఫిగర్ వస్తుంది. ఎయిర్ టు హావ్ ది కరెంట్ అగ్రి ఫుడ్ ఎమిషన్స్ బై 2030 అండ్ అచీవ్ ద టార్గెట్ ఆఫ్ నెట్ జీరో ఎమిషన్స్ బై 2050. యాక్చువల్గా ఇప్పుడు అగ్రి ఫుడ్ సిస్టంలో ఎమిట్ అవుతున్న కార్బన్స్ని అట్లీస్ట్ హాఫ్ కన్నా రెడ్యూస్ చేయడం కోసము ఎవ్రీ ఇయర్ ఇంత అమౌంట్ ఖర్చు పెట్టాలి, ఇన్వెస్ట్మెంట్ చేయాలి. దెన్ 2030కి అగ్రి ఫుడ్ సిస్టమ్ నుండి ఎమిట్ అవుతున్న కార్బన్స్ని హాఫ్కి రెడ్యూస్ చేయొచ్చు అండ్ 2050కి కంప్లీట్గా ఎలిమినేట్ చేయొచ్చు అని చెప్పి టార్గెట్. ఓకే, రైట్. అండ్ ఒకసారి వరల్డ్ వైడ్ అగ్రి ఫుడ్ సిస్టమ్ నుండి ఎక్కువగా గ్రీన్ హౌస్ గ్యాసెస్ని ఎమిట్ చేస్తున్న కంట్రీస్ చూస్తే టాప్ 10 అగ్రి ఫుడ్ సిస్టమ్ ఎమిటర్స్ ఇంక్లూడ్స్ హై ఇన్కమ్ కంట్రీస్ ఉన్నాయి. దాంట్లో కెనడా, అమెరికా. మిడిల్ ఇన్కమ్ కంట్రీస్ ఉన్నాయి. దాంట్లో చైనా, బ్రెజిల్, ఇండియా, మన ఇండియా కూడా ఉంది. ఇండోనేషియా, రష్యా, పాకిస్తాన్ అండ్ అర్జెంటీనా. అండ్ లో ఇన్కమ్ కంట్రీస్ కూడా ఉన్నాయి. డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో. ఈ టాప్ 10 కంట్రీస్ వరల్డ్లో ఎక్కువగా అగ్రి ఫుడ్ సిస్టమ్ నుండి ఎక్కువ కార్బన్ ఎమిషన్స్ని ఎమిట్ చేస్తున్నాయి. ఓకే, సో సింప్లీ 18th క్వశ్చన్ ఒక వర్డ్లో చెప్పాలంటే, రీసెంట్గా వరల్డ్ బ్యాంక్ రిలీజ్ చేసిన రిపోర్టు రెసిపీ ఫర్ లివబుల్ ప్లానెట్. దిస్ ఇస్ ద రిపోర్ట్, రెసిపీ ఫర్ లివబుల్ ప్లానెట్ అచీవింగ్ నెట్ జీరో ఎమిషన్స్ ఇన్ ద అగ్రి ఫుడ్ సిస్టమ్. ఈ రిపోర్ట్ ప్రకారం వరల్డ్ బ్యాంక్ ఏం చెప్తుందంటే, ప్రజెంట్ స్పెండ్ చేస్తున్నటువంటి ఇన్వెస్ట్మెంట్స్ కన్నా 18 times ఇన్వెస్ట్మెంట్స్ని ఇంక్రీజ్ చేయాలి ఎవ్రీ ఇయర్. దట్ ఈస్ $260 బిలియన్ ఇంక్రీజ్ చేయాలి టు ఇఫ్ వీ వాంట్ టు రెడ్యూస్ కార్బన్ ఎమిషన్స్ ఇన్ అగ్రి ఫుడ్ సిస్టమ్ అట్లీస్ట్ హాఫ్ బై 2030, whereas to reach net zero by 2050. అండ్ ఈ రిపోర్ట్ రిలీజ్ చేసిన వరల్డ్ బ్యాంకు. అండ్ ఈ రిపోర్ట్లో టాప్ 10 అగ్రి ఫుడ్ సిస్టంలో కార్బన్ ఎమిషన్స్ని ఎమిట్ చేస్తున్న కంట్రీస్ హై ఇన్కమ్ కంట్రీస్ ఉన్నాయి, మిడిల్ ఇన్కమ్ కంట్రీస్ ఉన్నాయి, లో ఇన్కమ్ కంట్రీస్ కూడా ఉన్నాయి. హై ఇన్కమ్ కంట్రీస్లో కెనడా, అమెరికా. మిడిల్ ఇన్కమ్ కంట్రీస్లో మనం ఉన్నాం, పాకిస్తాన్, రష్యా, చైనా. అండ్ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్లో డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో. జస్ట్ ఫర్ అవేర్నెస్ పర్పస్ దిస్ ఇన్ఫర్మేషన్. బట్ దట్ రిపోర్ట్ ఎంత ఇన్వెస్ట్ చేయాలి, బై విచ్ ఇయర్కి హాఫ్కి రెడ్యూస్ చేయడానికి నెట్ జీరో కార్బన్ ఎమిషన్ ఎప్పుడు అగ్రి ఫుడ్ సిస్టంలో అనేది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, రైట్. నెక్స్ట్ 19th క్వశ్చన్ ఏంటంటే, ఇది కూడా ఒక రిపోర్టే, బట్ దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్, దీని హెడ్ క్వార్టర్ జెనీవా, స్విట్జర్లాండ్లో ఉంటుంది. ఓకే, జెనీవా, స్విట్జర్లాండ్. వీళ్ళు రిలీజ్ చేసిన రిపోర్ట్ ఏంటంటే వరల్డ్ మైగ్రేషన్ రిపోర్ట్. వాట్ ఈస్ ద రెమిటెన్స్ వాల్యూ రిసీవ్డ్ బై ఇండియా ఇన్ 2022? నౌ బిఫోర్ గోయింగ్ టు discuss what actually meaning of remittance, we need to understand that. 19th question, right? Remittance. సపోజ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా అబ్రాడ్లో ఏదైనా జాబ్ పర్పస్కో వాట్ వి కాల్ బిజినెస్ చేస్తున్నారో అబ్రాడ్లో అనుకుందాం. వాళ్ళు అక్కడి నుంచి మీ ఫ్యామిలీకి కన్నా మనీ సెండ్ చేస్తే దాన్ని రెమిటెన్స్ అంటారు. ఏం రెమిటెన్స్ అంటారు? యాక్చువల్గా రెమిటెన్స్ 2 types ఉంటాయి. ఇన్వర్డ్ రెమిటెన్స్, ఓకే, ఇన్వర్డ్ రెమిటెన్స్, అవుట్వర్డ్ రెమిటెన్స్. ఇన్వర్డ్ రెమిటెన్స్ అంటే అబ్రాడ్ నుంచి మనకన్నా మనీ వస్తే, మన ఫ్యామిలీ మెంబర్స్ అబ్రాడ్లో ఉండి వాళ్ళు మనకి మనీ సెండ్ చేస్తుంటే ఇన్వర్డ్ రెమిటెన్స్ అంటారు. వెరస్ అవుట్వర్డ్ రెమిటెన్స్ అంటే అబ్రాడ్ పీపుల్ ఎవరైనా ఇక్కడ ఉండి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి వాళ్ళు మనీ పంపుతుంటే దాన్ని అవుట్వర్డ్ రెమిటెన్స్ అంటారు. ఇక్కడ ఇన్వర్డ్ రెమిటెన్స్ గురించి ఉంది, యాజ్ వెల్ యాజ్ అవుట్వర్డ్ రెమిటెన్స్ కూడా ఉంది. ఇప్పుడు ఇన్వర్డ్ రెమిటెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఒకసారి
సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రెమిటెన్స్ క్లారిటీ ఉంటే క్వశ్చన్ దగ్గరకు వస్తే వరల్డ్ మైగ్రేషన్ రిపోర్ట్. ఈ రిపోర్ట్ రిలీజ్ చేసింది IOM, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్. దీని హెడ్ క్వార్టర్ జెనీవా, స్విట్జర్లాండ్లో ఉంటుంది. నెక్స్ట్, ఈ రిపోర్ట్ ప్రకారం వాట్ ఈస్ ద రెమిటెన్స్ వాల్యూ రిసీవ్డ్ బై ఇండియా ఇన్ 2022. 2022లో అబ్రాడ్లో ఉన్న ఇండియన్స్ అందరూ కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి సెండ్ చేసిన మొత్తం అమౌంట్ ఎంత అంటే దిస్ ఈజ్ హైయెస్ట్ ఎవర్ నెంబర్. ఇప్పటి వరకు ఇండియా హిస్టరీలోనే, నాట్ ఓన్లీ ఇండియా, వరల్డ్లో ఏ కంట్రీ కూడా ఇన్వర్డ్ రెమిటెన్సెస్లో ఇంత ఎక్కువ అమౌంట్ రిసీవ్ చేసుకోలేదు. ఇండియా $111 బిలియన్. $111 బిలియన్ అంటే ఆల్మోస్ట్ ముఖేష్ అంబానీ ఆస్తి కన్నా ఎక్కువ. ముఖేష్ అంబానీ ఆస్తి 9 లక్షల కోట్ల వరకు ఉంది. ఆల్మోస్ట్ దిస్ ఇస్ ద నెంబర్, 9 లక్షల కోట్లు వచ్చింది. ఇది ఆంధ్ర బడ్జెట్ కన్నా, మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఒక సంవత్సరంలో పెడుతున్న ఎక్స్పెన్స్ కన్నా 3 times ఉంటుంది. అంత అమౌంట్ అబ్రాడ్ నుంచి మన ఇండియన్స్ 2022లో ఇక్కడికి పంపడం జరిగింది. దట్స్ వాట్ ఇండియా హైయెస్ట్ ఎవర్ రెమిటెన్సెస్ని, ఇన్వర్డ్ రెమిటెన్సెస్ని రిసీవ్ చేసుకుంది 2022లో. వెరాస్ 100 మిలియన్ మార్కును కూడా ఫస్ట్ క్రాస్ అయింది ఇండియానే. ఓకే రైట్. ఇప్పటివరకు ఏ కంట్రీ కూడా క్రాస్ అవ్వాలా, ఇండియానే క్రాస్ అయింది. నెక్స్ట్, ఇండియా తర్వాత సెకండ్ ప్లేస్లో మెక్సికో ఉంది విత్ దిస్ మచ్ అమౌంట్ $61 బిలియన్. మరి థర్డ్ ప్లేస్లో చైనా ఉంది విత్ $51 బిలియన్. నార్మల్గా చైనా సెకండ్ ప్లేస్లో ఉండేది, ఇప్పుడు చైనా థర్డ్ ప్లేస్లో ఉంది, వేరే మెక్సికో సెకండ్ ప్లేస్లో ఉంది. ఓకే రైట్. అండ్ ఫాలోడ్ బై రిమైనింగ్ కంట్రీస్ యూ కెన్ సీ ఫిలిప్పైన్స్, లైక్ దట్ నెంబర్స్. బట్ యూ షుడ్ రిమెంబర్, లేదు టాప్ 5లో లేని కంట్రీ ఏంటి అని అడిగితే అప్పుడు ఆన్సర్ చేసే పొజిషన్ ఉండాలి. కాబట్టి ఇండియా, మెక్సికో, చైనా 3, వెరాస్ నెక్స్ట్ ఫిలిప్పైన్స్ 4, నెక్స్ట్ ఫ్రాన్స్ 5th ప్లేస్లో ఉంది. ఓకే రైట్. నౌ మనీ సెండ్ చేయడంలో లుక్ అట్ హియర్, యునైటెడ్ స్టేట్స్ హ్యాస్ కన్సిస్టెంట్లీ బిన్ ద టాప్ రెమిటెన్స్ సెండింగ్ కంట్రీ. మన ఇండియాకి ఏంటి రిసీవింగ్ కదా, వెరాజ్ అమెరికా సెండింగ్. అంటే ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే ఇక్కడ ఆపర్చునిటీస్ లేక అదర్ కంట్రీస్కి వెళ్ళిపోతున్న వాళ్ళగా చెప్పచ్చు. ఇన్వర్డ్ రెమిటెన్సెస్ ఎక్కువగా ఉన్నటువంటి కంట్రీ అయితే, వెరస్ సెండింగ్ కంట్రీ అయితే ఎక్కువ రెమిటెన్సెస్ని ఆ కంట్రీ నుంచి వేరే కంట్రీకి వెళ్తున్నాయంటే అర్థం ఏంటి, ఆ కంట్రీ డెవలప్ అయిందని, అక్కడ జాబ్ ఆపర్చునిటీస్ ఎక్కువ ఉన్నాయని చెప్పి అర్థం చేసుకోవచ్చు. అలా సెండింగ్ రెమిటెన్సెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో టాప్ ప్లేస్లో అమెరికానే ఉంది. $79 బిలియన్ మొత్తం పైన సెండ్ చేయడం జరిగింది ఫ్రమ్ అమెరికా నుండి. అండ్ సెకండ్ ప్లేస్లో సౌదీ అరేబియా ఉంది, వేరే థర్డ్ ప్లేస్లో స్విట్జర్లాండ్, దెన్ జర్మనీ. నెక్స్ట్, అండ్ దీస్ కంట్రీస్, మన సౌత్ ఏషియాలో ఇన్వర్డ్ రెమిటెన్సెస్లో టాప్ 10లో ఈ కంట్రీస్ ఉన్నాయి. ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ ర్యాంక్ అమంగ్ ద టాప్ 10 recipients ఆఫ్ ఇంటర్నేషనల్ రెమిటెన్సెస్ ఇన్ ద వరల్డ్, అండర్ స్కోరింగ్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ లేబర్ మైగ్రేషన్ ఫ్రమ్ ది సబ్ రీజియన్. అంటే ఇక్కడ ఆపర్చునిటీస్ లేక అబ్రాడ్కి వెళ్ళిపోతున్నారు మన ఇండియా నుంచి, సో దట్ అక్కడ అర్న్ చేసిన మనీని ఇక్కడికి సెండ్ చేస్తున్నారు. దట్ ఈస్ ఇన్వర్డ్ రెమిటెన్స్. అండ్ ఈ ఇన్వర్డ్ రెమిటెన్సెస్లో టాప్ 10లో సౌత్ ఏషియా కంట్రీసే ఉన్నాయి. అంటే అర్థం ఏంటి, దట్స్ వాట్ ఐ సెడ్ ఆల్రెడీ, ఇక్కడ ఆపర్చునిటీస్ లేక డెవలప్ అయిన కంట్రీస్కి మైగ్రేట్ అవుతున్నారు కదా, రైట్. వెరాజ్ సెండింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రెమిటెన్సెస్ని సెండ్ చేసే కంట్రీలో టాప్లో ఉన్న కంట్రీ అమెరికా, నెక్స్ట్ ఇఫ్ యూ లుక్ ఎట్ హియర్ సౌదీ అరేబియా, నెక్స్ట్ స్విట్జర్లాండ్, నెక్స్ట్ జర్మనీ. ఓకే, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ రిపోర్ట్ ప్రకారం వరల్డ్లోనే 2022లో వరల్డ్ మైగ్రేషన్ రిపోర్ట్ ప్రకారం $100+ బిలియన్, $111 బిలియన్ ఫస్ట్ టైం 100 మార్కుని క్రాస్ చేసినటువంటి కంట్రీ ఇన్వర్డ్ రెమిటెన్సెస్లో ఇండియా. సెకండ్ ప్లేస్లో మెక్సికో, థర్డ్ ప్లేస్లో చైనా ఉంది, ఫోర్త్ ప్లేస్లో ఫిలిప్పైన్స్, 5th ప్లేస్లో ఫ్రాన్స్ ఉంది. వేరే సెండింగ్ కంట్రీస్ నుంచి డేటా తీస్తే అమెరికా $79 బిలియన్ టాప్లో ఉంది, దెన్ సౌదీ అరేబియా, దెన్ స్విట్జర్లాండ్, దెన్ జర్మనీ. ఓకే, దట్స్ ఆల్ అబౌట్ దిస్ 19th క్వశ్చన్. నెక్స్ట్ 20th క్వశ్చన్, which is the wealthiest city in the world? As per the 2024 World's Wealthiest Cities report published by Hindley and Partners in collaboration with the New World Health. Okay, right. వరల్డ్లోనే వెల్తియెస్ట్ సిటీ ఏది అంటే న్యూయార్క్. ఫస్ట్ ప్లేస్లో న్యూయార్క్ ఉంది. ఈ న్యూయార్క్లో దాదాపు 3.49 లక్షల మంది, 3.49 lakh పీపుల్ మిలియనీర్స్ ఉన్నారు. మిలియనీర్ అంటే ఒక పర్సన్ యొక్క నెట్వర్త్ $1 మిలియన్ కన్నా ఎక్కువ ఉంటే మిలియనీర్ అంటారు. మన ఇండియన్ కరెన్సీలో మాట్లాడితే 8.3 లేదా 8.5 కోట్ల కన్నా ఎక్కువ నెట్వర్త్ ఉంటే ఆ పర్సన్ని మిలియనీర్ అంటారు. ఓకే రైట్. అలాంటి మిలియనీర్స్ వరల్డ్లోనే ఎక్కువ ఏ సిటీలో ఉన్నారంటే న్యూయార్క్లో ఉన్నారు. నియర్లీ 3.49 lakh పర్సనాలిటీస్ న్యూయార్క్లో మిలియనీర్స్ ఉన్నారు. వేరే సెకండ్ ప్లేస్లో కాలిఫోర్నియా, ద బే ఏరియా ఉంది. థర్డ్ ప్లేస్లో దిస్ వన్ టోక్యో, జపాన్ ఉంది. థర్డ్ ప్లేస్లో టోక్యో, జపాన్. నెక్స్ట్ సింగపూరు అండ్ లండన్ రెస్పెక్టివ్లీ. అంటే టాప్ 5 వెల్తియెస్ట్ సిటీస్ ఇన్ ద వరల్డ్: న్యూయార్క్, ద బే ఏరియా ఇన్ కాలిఫోర్నియా, టోక్యో,
సింగపూరు, లండన్. ఇవి టాప్ 5 వెల్తియస్ట్ సిటీస్. ఈ వెల్తియస్ట్ సిటీస్లో మన ఇండియా టాప్ 10లో లేవు, టాప్ 20లో కూడా లేవు, టాప్ 50లో ఉన్నాయి. ముంబై 24th స్పాట్, ఢిల్లీ 37th స్పాట్. ఓకే, అండ్ టాప్ 50లో అమెరికా నుంచి 11 సిటీస్ ఉన్నాయి. సో దట్ వరల్డ్లోనే రిచెస్ట్ కంట్రీ అమెరికా. ఓకే, దట్స్ ఆల్ అబౌట్ దిస్ 20th క్వశ్చన్. ఓకే, దట్స్ ఆల్ అబౌట్ పార్ట్ 2 అండ్ అదర్ పార్ట్ కూడా ఉంది. విల్ డిస్కస్ ఇన్ నెక్స్ట్ క్లాస్. థ్యాంక్ యూ.